హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మా నిషు జాక్‌తో టైమ్ స్పెండ్ చేయాలనుకుంటున్నాడు. సో, మేము ఫీల్డ్‌కొచ్చామనమాట. జాక్, బ్రౌనీ ఇద్దరిని తీసాము గేట్ క్లోజ్ చేసేసి. సో, జాక్ మాత్రమే తీసుకొని వెళ్ళాలని ఫిక్స్ అయ్యానమాట. లో జాక్‌ని ఒక స్టోన్‌కి కట్టేసామనమాట. సో, మేము ముందుగా అక్కడే కొద్దిగా దూరంలో కూర్చొని శనక్కాయలు, ఫుడ్డు అన్నీ తింటున్నాము. తనకు కూడా వెయ్యాలి అన్నట్టుగా మా మీద ఇది చేస్తుందనమాట. సో, మా అమ్మ ఏమనుకునింది, బిస్కెట్స్ ఉన్నాయి కదా! వేస్తాను వీడియో తీసుకో అని చెప్పింది. బట్ కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ప్రతి మామూలుగా అయితే క్యాచ్ పట్టుకునేది. సో, మా అమ్మ వీడియో కోసం అనంగానే అది పట్టుకోవట్లేదనమాట. సో, మొత్తం ఫ్లాప్ అయిపోయింది. సో, అక్కడి నుండి మేము కొంచెం లోపలికి ఫీల్డ్‌లోకెళ్ళాము తీసుకొని జాక్‌ని. అక్కడ బనానా ఇస్తుందనమాట మా మమ్మీ. తింటుంది. ఇంకా ఇక్కడ నుండి హీరో ఎంటర్స్ అండి. యాక్చువల్లీ జాక్ చానా సాఫ్ట్‌గా, స్కిడీగా ఉంటది. సో, నిషుని తన మీద కూర్చొనిబెట్టి ఫోటోస్, వీడియోస్ తీసుకోవాలని ప్లానింగ్‌లో ఉన్నాము. బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు. మొత్తం నిషు స్కిడ్ అయిపోతున్నాడు. సో, జాక్ ఏమో పాపం స్టాండర్డ్‌గా ఉంది కానీ నిషు ఉండట్లేదనమాట. స్కిడ్ అయిపోతున్నాడు. బాడీ చాలా స్మూత్‌గా ఉంది జాక్‌ది. సో, కానీ వీడియో కోసం, ఫోటోస్ కోసం ట్రై చేసి మా మమ్మీ పట్టుకొని బలవంతంగా వీడియో తీపిచ్చిందనమాట. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఇది కూడా ఫ్లాప్ అయిపోయింది. మొత్తానికి కొన్ని వీడియోస్, ఫోటోస్ అయితే తీసుకున్నాను. బట్ అది కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా రాలేదనమాట. కానీ జాక్ మాత్రం చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత బయట ఇలా వాకింగ్‌కొచ్చింది. యాక్చువల్లీ మా హస్బెండ్ ఉంటే తీసుకొస్తారు. బట్ కానీ ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి జాక్, బ్రౌనీ ఒక్కదాన్నే ఉన్నాయి. సో, ఫుడ్ పెట్టేటప్పుడు మళ్ళీ నైట్ టైంలో వదులుతాం. కానీ బయట ఇట్లా ఔట్ సైడ్ రావడం ఇదే ఫస్ట్ టైం. చాలా రోజుల తర్వాత వచ్చిందనమాట. సో, హీ ఈజ్ సో హ్యాపీ. కానీ మా బ్రౌనీ గూడా ఉండింటే చాలా బావుండేది. ఎక్కడికి పోయినా ఇద్దరిని తీసుకెళ్తాము, ఇద్దరిని తీసుకొస్తాము. బట్ ఈరోజు ఒక్కరోజు ఫస్ట్ టైం జాక్ ఒక్కడినే తీసుకొచ్చి ఇలా తిప్పుతున్నామనమాట. మా అమ్మ వీడియో కోసమని బలవంతంగా షేక్ హ్యాండ్ తీసుకుంటుంది. కానీ మనోడు సపోర్ట్ చేయట్లేదనమాట. ఇది కూడా మా మమ్మీకి ఫ్లాప్ అయిపోయింది. జాక్ కాసేపు నిషుతో టైమ్ స్పెండ్ చేయాలి అనని వదులుదాం అనుకున్నాము. బట్ కానీ అక్కడ ఏమైందంటే జాక్ మొత్తం నాకేస్తూ, లాగేస్తూ, దొబ్బేస్తూ ఉంది. నిషు అయితే జాక్ దగ్గరికి వెళ్ళాలని చాలా యాంగ్జైటీగా ముందరికెళ్తాడు. తను పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. జాక్ కూడా అంతే. తన దగ్గరే ఉండాలని ట్రై చేస్తుంది. బట్ మేము జాగ్రత్తగా ఉన్నామండి. బాబు కదా! జాగ్రత్తగా ఉన్నాం. పక్కనే ఉంటున్నాము. అయినా జాక్ ఏమో అనేదండి. చాలా లవ్ చూపిస్తుంది నిషు మీద. మేము వ్యాక్సినేషన్ అంతా వేపిచ్చామండి జాక్‌కి. ఏం ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అట్లకేం తెలీదని మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఇంకా మా మమ్మీ నిషుని తీసుకొని లేసేసిందనమాట. ఇంక వద్దు, ఇక్కడ వదలకూడదు అని ఒక థాట్‌తో. సో, జాక్ ఏం చేస్తున్నాడంటే, "ఎందుకు తీసుకున్నావు? దించు నిషుని" అన్నట్టుగా మీదకే ఎక్కుతున్నాడనమాట. నిషు కావాలి అనని. చూడండి ఎంత ముద్దుగా ఉందో ఈ వీడియో అంటే, మాకు మెమరబుల్‌గా ఉంటుందండి. ఈ జాక్‌తో నిషు కోసం ఇలా చేయడం. సో, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి ఇప్పుడు మళ్ళీ నిషు కోసం మళ్ళీ ఎగురుతది. సో, మాకు చాలా హ్యాపీ అనిపించింది. నిషు కావాలంట జాక్‌కి. నిషు కావాలంట జాక్‌కి. ఇంకా మీద పడుతూ, నాకేస్తూ, పీకేస్తూ ఉంటే మమ్మీ ఏం చేసిందంటే జాక్‌ని అరచడం స్టార్ట్ చేసింది. చూడండి ఇలా అరుస్తుంటే ఎలా బెండ్ అయ్యి సాఫ్ట్ కార్నర్‌గా ఎంత స్మూత్‌గా చూడండి ఎలా బెండ్ అవుతున్నాడో. సారీ మమ్మీ అని ఇండైరెక్ట్‌గా చెప్తున్నాడు. ఇంకెప్పుడు చేయనని. సరే మమ్మీ ఎక్స్‌క్యూజ్ చేసి ఇంటికెళ్ళండి అని పంపించేసింది. హి ఈజ్ రిటర్న్ టు హిస్ హోమ్. సో, వెళ్తూ ఉన్నాము. దారిలో ఆన్ ది వే అనమాట. వన్ వే పాత్. హోప్ మీ అందరికీ మా జాక్ చేష్టలు, బిహేవియర్ అంతా మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.